హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే అద్దిరిపోయే టేస్టీ యమ్మీ గోంగూర పులావ్ ఇంట్లోనే మీరు ఎవరికైనా పెట్టారనుకోండి, అబ్బా ఎలా చేశారండి మాకు చెప్పండి అనే విధంగా వస్తుంది. ఇంట్లోనే ఈజీగా నేనైతే కుక్కర్లో తయారు చేస్తున్నాను, మీరు బౌల్లో కూడా తయారు చేసుకోవచ్చు. సరేలేండి, ఫస్ట్ మనం కుక్కర్ పెట్టేసి ఆయిల్ ప్లస్ గీ వేస్తున్నాను. దాని తర్వాత బిర్యానీ మసాలా, లవంగాలు, స్టార్ పువ్వు, ఇలాంటి బిర్యానీ మసాలా అంటే బయట ఇచ్చేస్తారు వాళ్ళు. అవన్నీ వేసేసుకొని బాగా వీటిని ఫ్రై చేయాలి. వీటిని బాగా ఫ్రై చేసిన తర్వాత జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. మీకు వీడియోలో క్లిప్ మిస్ అయినట్టుంది, చూడండి. జీడిపప్పు కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. దాని తర్వాత స్పైస్కి తగ్గట్టు చిల్లీస్, టేస్ట్కి తగ్గట్టు ఆనియన్స్ వేసి వీటిని నెయ్యిలో ఇలా అంటుంటే ఆ ఫ్రేగ్రెన్స్కి కడుపు నిండిపోతుంది అనుకోండి. సర్లేండి, ఇలా సోదంతా చెప్పుకుంటే వీడియో లాంగ్ అయిపోయింది. దాని తర్వాత నేను టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, రెడ్గా టమాటోస్ అన్ని వాటిలో ఇలా కలుపుతుంటే ఆ పొగలకి అదిరిపోయింది కదా. ఇప్పుడు వాటిలో పసుపు, నేను 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. పసుపు హెల్త్ కంటే చాలా మంచిది పసుపు. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి. నేనైతే 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత బిర్యానీ మసాలా కూడా వేసేసుకుంటున్నాను. ఇలా బిర్యానీ మసాలా కూడా వేసిన తర్వాత బాగా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి గోంగూర. ఇప్పుడే ఫ్రెష్గా కోసి తెచ్చాను గార్డెన్లో గోంగూర. ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. అది బాగా మగ్గిపోయిద్దండి. మీరు ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ పెట్టారంటే మీరు వీడియోలో చూస్తూ ఉండండి, బాగా మగ్గిపోయింది. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఉప్పు కూడా బాగా కలిసిపోయేటట్టు గోంగూరని బాగా మిక్స్ చేయండి. చూడండి, వీడియోలో చూస్తుంటే నాకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపించేటట్టుగా ఉంది. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. రైస్ మెజర్మెంట్ కూడా చెప్తాను నేను. 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్. ఇప్పుడు నేను పలావ్ చేస్తున్నాను కాబట్టి 1 కప్ ఆఫ్ రైస్కి 1/2 వాటర్ యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో కాబట్టి పెన్న అయిపోతుంది. మనకు మేల్కల్గా బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసాం. చూడండి, ఇప్పుడు రైస్ని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము. ఆ బిర్యానీలో మీకు చూస్తేనే టెంప్టింగ్గా ఉండొచ్చు, కానీ ఇంట్లో ట్రై చేస్తేనే అండి వచ్చేది. ఇప్పుడు చూడండి, వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేయండి నీట్గా. చూడండి, వీడియోలో చూపించినట్టు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేయాలి. మీరు చెప్పండి, బిర్యానీలోకి నెక్స్ట్ ఫ్లేవరింగ్ ఏంటి? కొత్తిమీరే కదా. అందుకే ఇప్పుడు నేను కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా కట్ చేసుకొని నీట్గా పలావ్లో వేసేసాను. నాకైతే చాలా నచ్చింది గ్రీన్గా. దాని తర్వాత కుక్కర్ మూత కూడా పెట్టేసుకొని నేను 2 విజిల్స్ పెట్టాను. మీరు కూడా 2 విజిల్స్ పెట్టండి. ఒక 5 or 6 మినిట్స్కి విజిల్స్ వచ్చేస్తాయి. తర్వాత చూడండి, ఆ మూత తీస్తుంటే ఆ పొగలకి ఆ గోంగూర పులావ్ ఎంత బాగుందంటే దీంట్లోకి మీరు పెరుగు చట్నీ పక్కన ఏమంటారు ఆనియన్స్ కీరా పెట్టుకొని అలా కొరుక్కొని తింటుంటే ఎంత బాగుంటుంది, స్వర్గమే కదా. చూడండి, అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బాగా మిక్స్ అయిన దాన్ని ప్లేట్లోకి సర్వింగ్ చేసుకోవాలి. చూడండి, నేనైతే డిఫరెంట్గా సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంప్రెస్ చేయాలంటే సర్వింగ్ టెక్నిక్స్ కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను వచ్చే వీడియోస్లో. ఇప్పుడు చూడండి, ప్లేట్లో అలా సర్వ్ చేసుకుంటే ఎంత బాగుందో. మీరు కూడా చేస్తారులేండి, బాగా మా వీడియోస్ చూసి మీరు కూడా అప్డేట్ కాండి. సర్వింగ్ టేస్టులు, రైతా ప్రిపరేషన్ కూడా నేను వచ్చే వీడియో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.